ఎదుటి వారు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలనే కుతూహలం మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దీనికోసం పాలిగ్రాఫ్ లాంటి పెద్ద పరీక్షలు అవసరం లేదు. కొంచెం గమనించే శక్తి ఉంటే చాలు అంటున్నారు సైకాలజిస్టులు. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు వారి బాడీ లాంగ్వేజ్, మాట తీరులో కొన్ని స్పష్టమైన మార్పులు వస్తాయట. మీరు మోసపోకుండా ఉండాలంటే అబద్ధాల కోరులను పసిగట్టే ఈ 6 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. సాధారణంగా అబద్ధాన్ని గుర్తించడానికి కళ్ళు తిప్పడం ఒక్కటే సంకేతమని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. నిజం చెప్పేవారు కూడా భయపడినప్పుడు కళ్ళు తిప్పుతారు. అసలైన మార్పు ఎక్కడొస్తుందంటే ఒక వ్యక్తి సాధారణంగా ప్రశాంతంగా ఉండి ఏదైనా విషయం అడగగానే కంగారు పడినా లేదా అతిగా రిలాక్స్గా నటించినా అక్కడ ఏదో తేడా ఉందని అర్థం. నిజం చెప్పే వ్యక్తి ఎన్నిసార్లు అడిగినా ఒకే విషయాన్ని చెబుతారు. కానీ అబద్ధం చెప్పేవారికి వారు సృష్టించిన కథను గుర్తుంచుకోవడం కష్టం. సమయం గడిచే కొద్దీ వారు చెప్పే మాటలు మారుతూ ఉంటాయి. ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పేదానికి మధ్య లింక్ ఉండదు. అబద్ధం చెప్పేటప్పుడు మనసులో తెలియని భయం ఉంటుంది. దీనివల్ల వారు పదే పదే ముఖాన్ని తాకడం, దుస్తులను సర్దుబాటు చేయడం, కర్చీఫ్ లేదా చేతిలో ఉన్న వస్తువులతో ఆడుకోవడం వంటివి చేస్తారు. కళ్ళల్లోకి చూడకపోవడం మాత్రమే కాదు, కొంతమంది కావాలనే అబద్ధాన్ని నమ్మించడానికి రెప్ప వాల్చకుండా కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తారు. ఇది కూడా ఒక సంకేతమే. అబద్ధం చెప్పడానికి మెదడుకు చాలా పని ఉంటుంది. అందుకే మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా అడిగిన ప్రశ్ననే మళ్ళీ మిమ్మల్ని అడగడం లేదా నత్తిగా మాట్లాడడం వంటివి చేస్తారు. ఆ గ్యాప్లో వారు కొత్త అబద్ధాన్ని అల్లుతూ ఉంటారట. అబద్ధాలు ఆడినప్పుడు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు అడిగిన విషయాలను కూడా పూసగుచ్చినట్లుగా వివరిస్తారు. చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తూ మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటే వారు ఏదో దాస్తున్నారని గ్రహించాలి. నిజమైన నవ్వు లేదా కోపం మాటలతో పాటు సహజంగా వస్తాయి. కానీ అబద్ధం చెప్పేవారిలో భావోద్వేగాలు కృత్రిమంగా ఉంటాయి. ఉదాహరణకు వారు మాట్లాడిన కాసేపటికి నవ్వడం లేదా బలవంతంగా నవ్వడం వంటివి గమనించవచ్చు. వారి కళ్ళల్లో కనిపించే భావం పెదవులపై ఉండే నవ్వుతో సరిపోలదు. ఈ సూచనలు కేవలం అంచనా వేయడానికి మాత్రమే. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, వారిలోని సిగ్గు లేదా భయం, బిడియం కూడా ఇలాంటి ప్రవర్తనకు కారణం కావచ్చు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం మంచిది అంటున్నారు నిపుణులు.